టూత్ పేస్ట్తోనూ ప్రమాదమే, మూర్ఛలు, తలనొప్పి, ఆందోళనకు ఇదే కారణం. ఏపీ న్యూరో సైంటిస్టు వైద్య సదస్సులో వెల్లడి అట. గుంటూరులో ఎక్కడో సదస్సు అయింది. న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్లు టూత్ పేస్ట్ల వల్ల తలనొప్పి వస్తుందట. ఒక్కసారి గమనించండి, ఈ టూత్ పేస్ట్ కనిపెట్టినోడు వాడి మార్కెటింగ్ కోసం ఎంత దారుణమైనటువంటి గుర్తుండొచ్చు. కొంత 20 ఏళ్ల క్రితం అడ్వర్టైజ్మెంట్లు స్టార్ట్ అయినప్పుడు చూసినప్పుడు మీరు పనులు ఎట్లా తోముకుంటున్నారంటే వాడోడో బొగ్గుతోటి ఇట్లా తోముతున్నా అని చూపిస్తాడు. మీరు ఇంకా బొగ్గుతోటే తోముతున్నారా? ఇంకోడో వేప పుల్లు వేసుకొని తోముతుంటాడు. మీరు ఇంకా వేప పుల్లు వేసుకునే దంతధావనం, మీరు ఇంకా వేప పుల్ల వేసుకునే తోముతున్నారా? మీ భారతదేశం ఎంత వెనకబడిపోయింది, మీకు ఏమీ తెలియదు. మీరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. మీరంతా నిరక్షర కుక్షులు అని చెప్పినటువంటి ఈ సోకాల్డ్ మేధావులు ఇవాళ మళ్ళీ టూత్ పేస్ట్ వల్ల తలనొప్పి వస్తుంది, దంతాలు గట్టిపడవు, ఇంకేం ఉండవనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇదే భారతదేశంలో వేప పుల్ల వల్ల మంచిది అనేటువంటిది వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటిది. బొగ్గు అనేటువంటిది కార్బన్, మళ్ళీ అదే టూత్ పేస్ట్లో, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉన్నదా, మీ టూత్ పేస్ట్లో కార్బన్ ఉన్నదా అని మళ్ళీ వాళ్ళే వచ్చి ఉల్టా వచ్చారు. అరే మరి ముందుగా మేము భారతదేశంలో బొగ్గుతోటి, ఉప్పుతోటి, వేప పుల్ల వేసుకొని వారానికి ఒకసారి బొగ్గు, వారానికి ఒకసారి ఉప్పు, మళ్ళీ 4-5 రోజులు వేప పుల్లతో వేసుకొని అట్లా శుభ్రం చేసుకునేటువంటి వాళ్ళము. ఆ చేదుకు బొగ్గులో ఉండేటువంటి కార్బన్ వల్ల మంచిగా అయితే ఈ పండ్లు, లేదంటే కడుపులో ఉన్నటువంటిది అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చేదు అంతా. ఇది కదా మనకు వెనకటి నుంచి ఉన్నటువంటిది. మరి దాన్ని నాశనం చేసి వాడు మార్కెట్ చేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఇవాళ టూత్ పేస్ట్ వల్ల, అందులో ఉండేటువంటి రసాయనాల వల్ల నష్టం జరుగుతున్నది అనేటువంటి మాట ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి దుస్థితికి వచ్చింది. మరి ఎదురపై ఎవడో చెప్పిండు భారతదేశంలో ఏం లేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ధర్మంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నిబంధనలు. మొన్న కూడా చెప్పిండు గిట్లనే, ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఏంది? దేవుడు తినొద్దని చెప్పిండా? ఇదెక్కడి పద్ధతి? అన్ని కోసుకొని తినాలన్నాడు. కానీ అదే ఉపవాసము ప్రతి వారానికి ఒకసారి ఉండడం అనేటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల ఉండేటువంటి అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కణాలు అనేటువంటి విషయాన్ని ఎవడో జపాన్ శాస్త్రవేత్త 30 ఏళ్ళు పాపం వాడు అనడానికి లేదు, పాపం ఒక శాస్త్రవేత్త గారు 30 ఏళ్ళు పరిశోధన చేసి రుజువు చేసిండట. మరి వేల ఏళ్ల క్రితమే ఉపవాసం ఉండాలనేటువంటిది మా ధర్మంలో చెప్పారు కదా ఈ భారతదేశంలో. అందుకే కదా ఇక్కడ ఉండేటువంటి భారతదేశ జీవన విధానము, హిందూ ధర్మం అనేటువంటిది ఇట్లాంటివే కదా చెప్పింది. నువ్వు శాస్త్రవేత్త అంటున్నావు, మేము ఋషులు అంటున్నాం. పేరు ఏదైనా చెప్పుకోవచ్చు కదా. పేరు ఏదైతే ఉన్నది సైంటిస్ట్ అనే అనాలనా? ఈ ఋషులంతా కూడా మీ శాస్త్రవేత్తల కంటే అత్యంత గొప్పదైనటువంటి వాళ్ళు. మనసు, ఏకాగ్రత, ప్రాణాయామము ఇవన్నీ చెప్పింది ఎవరు? ఏకాగ్రత గురించి చెప్పింది ఎవరు? ప్రాణాయామం గురించి చెప్పింది ఎవరు? శ్వాస మీద పట్టుండాలని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? ఏ కష్టం చేస్తే ఎట్లా ఉండాలని చెప్పింది ఎవరు? పరిపాలన గురించి చెప్పింది ఎవరు? వీళ్ళెవరో ఇవాళ టూత్ పేస్ట్ తోటి ప్రమాదమే అని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పరిశోధన చేసి ఒక తరమంతా టూత్ పేస్ట్తో తోముకొని నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇవాళ టూత్ పేస్ట్ ప్రమాదకరం అని చెప్పుకుంటున్నాం. ఏన్నో ఒకటో రెండో ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకోవాలి. ఇదే